అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మన అనుకున్న వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు కోరుకున్నట్లుగా మనం బతకడమే వాళ్లకు మనం ఇచ్చే బహుమతి. అప్పులు చేస్తూ గొప్పగా బతికే కంటే గంజినీళ్లు తాగినా గౌరవంగా బతికితే చాలు జీవితానికి. ఇతరులపై కోపంతో మన మనసు పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఇతరులు ఎప్పుడూ మనతో ఉండరు, కానీ మనసు మనతోనే ఉంటుంది. ప్రేమలో పడడం సులభమే, కానీ ఆ ప్రేమను కడవరకు కొనసాగించడంలోనే ఉంది అసలైన గొప్పతనం. కళ్ళు ఎంతోమందిని చూడొచ్చు, కానీ మనసు మాత్రం ఒక్కరినే చూస్తుంది. ప్రవర్తన అద్దం లాంటిది. ప్రతి ఒక్కరూ వారి ప్రతిబింబాన్ని అందులో చూసుకోవచ్చు. జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును స్వీకరించి నేర్పుగా ముందుకు వెళ్ళిపోతేనే బ్రతకగలం. ఆగిపోయి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ ఉండదు. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించొద్దు. పట్టించుకోని వాళ్లను పలకరించొద్దు. చులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడొద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఎండలు మండిపోతున్నాయి. గొంతు తడుపుకునేందుకు పక్షుల కోసం ఇంటి బయట కొద్దిగా నీళ్లు, గుప్పెడు గింజలు పెట్టండి. చిన్న జీవుల ప్రాణాలు నిలబెట్టండి. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం. ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా, ముగింపు మాత్రం చావుతోనే. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. మన కన్నీటిని తుడిచేవారు బంధువులు. అసలు కన్నీరే రాకుండా చేసేవాడే స్నేహితుడు. నిత్యం తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడే బ్రతుకు బాగుపడుతుంది. ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాడు. మన బలం ఎవరికీ తెలియకపోయినా నష్టం ఉండదు, కానీ బలహీనత మాత్రం ఇతరులకు తెలియనివ్వకూడదు. మనిషి సగం జీవితం డబ్బు సంపాదనలో పడి జబ్బులు తెచ్చుకుంటూ, రెండో సగంలో ఆ జబ్బులు నయం చేసుకోవడానికి, డబ్బును ఖర్చు చేయడానికి సరిపోతుంది. ఏముంది మన దగ్గర, ఇవాళ కాకపోయినా రేపైనా బాగుంటాము అనే ఆశ తప్ప, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం చేసే పనిని ఎవరూ విమర్శించకుండా ఉండాలంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేం. శరీరం ఎంత అలసిపోతే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.